కేసీఆర్ గారు రాజకీయాల్లోకి రాకముందే మీరు కౌన్సిలర్, ఆ తర్వాత వరంగల్ మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ అయినారు. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత రాజ్యసభ సభ్యుడిగా అయ్యి రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినారు. ఇప్పుడు తెలంగాణ శాసన మండలికి డిప్యూటీ చైర్మన్. అన్ని వైస్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, డిప్యూటీ చైర్మన్ అన్ని వైస్ కెప్టెన్ పోస్ట్లే ఉన్నాయి మీ రాజకీయ జీవితంలో. అంటే సాధారణ ఎందుకో నాకు అట్లనే అవకాశాలు కలిసి వచ్చినాయి. ఎప్పుడు స్టీరింగ్ అనేది రాలేదు చేతికి. అన్ని డిప్యూటీ పదవులు వచ్చినాయి. డిప్యూటీ పదవులు వచ్చినాయి. మరి అట్లా అవకాశాలు వచ్చినాయి. అది కూడా ఆ విధంగా కూడా కలిసి వచ్చింది అంటారా సార్? అట్లేం లేదు, ఆ సిచ్యువేషన్స్ అట్లా డ్రైవ్ చేసి ఉంటాయి. నేను మున్సిపల్ కౌన్సిలర్ అయిన రోజు నేనేం పదవి వస్తుంది అనుకోలేదు. ఓకే, అనుకోలే, నెవర్ ఎక్స్పెక్టెడ్. ఓకే, నేను చాలా మంది మిత్రుల్ని పోటీ చేయమని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అనేక మంది గెలిచి వచ్చిండ్రు. ఓకే, యంగర్ జనరేషన్ అంతా గెలిచింది నాతో ఉన్న లైక్ మైండెడ్ పీపుల్. ఓకే, వాళ్ళు చైర్మన్ ఇంకెవరికన్నా మాటిస్తాం కానీ నీలాంటి వాడు డిప్యూటీ చైర్మన్గా ఉండాలి, నాకు స్వచ్ఛందంగా ఓట్లు వేసిండ్రు వాళ్ళు. ఒక రూపాయి ఆశించకుండా, ఒక ఛాయ్ కూడా తాగించకుండా, రూపాయి ఖర్చు పెట్టకుండా నన్ను డిప్యూటీ చైర్మన్ చేసిండు. వాళ్ళ ప్రేమాభిమానాలతో అయినోండి, డబ్బులుండి అయినోడిని కాదు, లేదా క్యాంపులు పెట్టో అది పెట్టో అయినోడిని కాదు. నేను ఏం ఆశించకుండా నన్ను డిప్యూటీ చైర్మన్ చేసినారు. యాక్చువల్గా నాకు లీడర్, ఒక అపోజిషన్, ఆ డిప్యూటీ చైర్మన్ అయినా ఒక లీడర్, అపోజిషన్ లీడర్గానే నా వ్యవహారం ఉండేది. బట్ ఆ రోజు కూడా చైర్మన్ వాళ్ళంతా నాకు సంపూర్ణ సహకారం ఇచ్చేది. ప్రతిసారి బడ్జెట్ అంతా నేను, మా మున్సిపల్ బడ్జెట్ అంతా నేనే తయారు చేసేది. చాలా సందర్భాల్లో ఆఫీసర్ ప్రజెంట్ చేసినా దాని వివరణ అంతా నేనే ఇచ్చేది. ఓకే, అట్లా నాకు మా చైర్మన్ కూడా పనిచేసే అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కదా సార్ మీరు? మేము అంత కాంగ్రెస్ పార్టీలోనే. ఓకే, కాంగ్రెస్ పార్టీ తర్వాత ఏ పార్టీలోకి వెళ్ళారు? నేను ఎక్కడికి వెళ్ళలేదండి. నేను ఆల్మోస్ట్ ఆల్ 38 years ఐ కంటిన్యూడ్ ఇన్ కాంగ్రెస్. కాంగ్రెస్ లో 38 సంవత్సరాలు రాజకీయ చేసి. ఓకే, పిఆర్ఎస్ లో ఎప్పుడు చేరినారు? 2017 లో చేరినారు. తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ లో చేరినారు. నేను 2016లో కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసినాను. ఓకే, 16 లో. ఎందుకు సార్, ఎందుకు రిజైన్ చేసినారు? నేను ఇక యాక్చువల్గా తెలంగాణ వచ్చిన తర్వాత నా మైండ్ సెట్ ఏంటంటే తెలంగాణ కోసమే పనిచేయాలి మనం. ఓకే, మనం రాదనుకున్న తెలంగాణ వచ్చింది. ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఇచ్చింది కాంగ్రెస్. ఎవరు ఇచ్చినా కూడా బిల్డప్ తెలంగాణ. ఓకే, మేము అనేక సందర్భాల్లో ఆంధ్ర ప్రాంతంలో అక్కడిక్కడ తిరిగినాం. అనేక ఎన్నికలు, ఉప ఎన్నికలకు కూడా మేము పోయినాం ఆంధ్ర ప్రాంతాలు. ఉయ్యూరులో మేము తిరుగుతుంటే ఆ రోడ్లు, కాలువలు చూస్తే మేము అనుకునేది మనకు నీళ్ళు ఇస్తే కూడా 50 ఏళ్ళకు కూడా మనం అభివృద్ధి అవుతాం అనుకునేది. ఓకే, అంటే ఆంధ్రాలో రోడ్లు అవన్నీ ఎట్లున్నాయి? బ్రహ్మాండంగా ఉండేది. ఉయ్యూరు ఆ ప్రాంతంలో మేము ఎన్నికలకు పోతే ఒక ఊరు పోవడానికి 5 ప్రాంతాల నుంచి రోడ్ నెట్వర్క్ ఉండే ఆ ఊరికి. మీరు కాంగ్రెస్ పోతే మేము ఉయ్యూరు బై ఎలక్షన్లో పనిచేయడానికి పార్టీ మొత్తం మన తెలంగాణ సొమ్మంతా తెచ్చి ఆంధ్రాలో అట్లని కాకుండా ఆంధ్రాలో ఒక పచ్చని పైరు పొలాలు, దాని వెంబడి కాలువలు, దాని వెంబడి రోడ్లు, అక్కడ నుంచి మనం ఎక్కడికి పోవాలన్నా ఒక నెట్వర్క్, లైట్లు, ఊళ్ళల్లో బ్రహ్మాండమైన భవంతులు. మాకు అకామిడేషన్ ఒక ఊళ్ళో ఇస్తే అందులో 5 బెడ్రూమ్లు ఉన్నాయి. ఓకే, ఆ ఇంట్లో 5 బెడ్రూమ్లలో ఏసీలు ఉన్నాయి, 5 బెడ్రూమ్లలో అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి, గీజర్ ఫెసిలిటీ ఉన్నది. తెలంగాణలో అంత వెళ్తుందా మనకు? ఓ చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా కట్టుకున్నారు ఆ బిల్డింగ్ మీద. మాకు అకామిడేషన్ ఇచ్చిన వాళ్ళు సరే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబమే. ఓకే, కానీ అట్లా అనేక ఇండ్లు ఉన్నాయి అక్కడ. మరి వాళ్ళకంతా అగ్రికల్చర్ మీద వెల్త్ బ్రహ్మాండంగా రావడానికి నీరు కారణం. ఓకే, మేము తెలంగాణకు నీళ్ళు వస్తే మరి మనం నిజంగా బాగుపడడానికి 40-50 ఏళ్ళు పడుతుందా అని ఎప్పటికీ ఆలోచించేటోళ్ళు. ఈ నెట్వర్క్ మనకు అవుతుందా అని. కానీ కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన 4-5 ఏళ్ళనే దాన్ని సక్సెస్ చేసి చూపెట్టగలిగింది తెలంగాణ. మనం కూడా వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం. వాటర్ ఉంటే మన రైతులు కూడా కష్టపడతారు, మన రైతులు కూడా అద్భుతమైన ఉత్పత్తిని సాధిస్తారు. వాళ్ళని కేసీఆర్ గారు ప్రతిసారి చెప్పేది, ఒక మాట చెప్పేది, మన రైతు దగ్గర కూడా 4 పైసలు ఆడాలి, వాళ్ళ దగ్గర కూడా 3 లక్షలు 4 లక్షలు వాళ్ళ దగ్గర ఉండాలి. ఎప్పుడన్నా డబ్బు కావాలంటే వాళ్ళే పెట్టేటట్టు ఉండాలి. ఆ స్థాయి వచ్చేదాకా మనం చేయూతను అందించాలని పదే చెప్పేవాళ్ళు. బట్ మనం ఆ దిశగా నడిచినాం. మనం తెలంగాణ ఆ దిశగా పరుగులు ఎట్టింది కూడా. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత వచ్చి దేశంలోనే పంజాబ్ని మించిన ధాన్యం ఉత్పత్తి చేసినామంటే కేసీఆర్ గారి డైరెక్షనే. కానీ ఎందుకు సార్ 2023లో బీఆర్ఎస్ ఓటమికి కారణాలంటే ఏం చెప్తారు? ఇక
ఇప్పుడు మనకి ఏదో సామెత ఉంది కదా, ఆరయంగా కర్ణుడు ఆరుగురితోడనని. సార్ కర్ణుడు చనిపోవడానికి అనేక అనేక కారణాలు ఉన్నాయి. ఓకే, అనేక కారణాలు ఉన్నాయి అంటారు. మాకు కూడా అనేక కారణాలు ఉంటాయి. ఓకే, మా దాంట్లో కూడా సరే, ప్రజలు అవతల వాళ్ళ వాగ్దానాలని బలంగా నమ్మడం ఒక కారణం కావచ్చు. మేము కొంత శాసనసభ్యుల మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళని మార్చకపోవడం అనేది ఒక కారణం కావచ్చు. కొన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లేకపోవడం అనేది ఒక కారణం అయితే కావచ్చు. అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయా సార్ పార్టీలో? మా దాంట్లో అయితే లేవండి. Internal న్యాయంగా politics. మా పార్టీలో అంత అంతర్గతంగా ఒకరినొకడు ఓడించుకునే సాంప్రదాయం అయితే అంతర్గత ఎక్కడ సమస్య లేదు. లేదు ఇక్కడ. ఏమున్నా వాడు ఎవడన్నా ఓడిపోయిందంటే అది సూసైడలే. అది ఓకే, కేసీఆర్ గారు సంపూర్ణమైన అవకాశం ఇచ్చిండ్రు వాళ్ళ అభివృద్ధి కావడానికి, వారు పనిచేయడానికి కూడా అవకాశం ఇచ్చిండ్రు. దాదాపు అనేక సందర్భాల్లో శాసనసభ్యుడే ఆ నియోజకవర్గ ముఖ్యమంత్రి అన్నంత స్వేచ్ఛ కూడా ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. ఆ శాసనసభ్యులు మంచిగా చేసుకోలేకపోతే ఓడిపోయిండ్రు, మంచిగా చేసుకున్న వాళ్ళు గెలిచి ఓకే, మళ్ళీ ఒకసారి ఉన్నారు. కొన్ని సందర్భాలు బాగా మంచిగా చేసిన వాళ్ళు కూడా ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు ఎమ్మెల్యేలకి మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చాలా మంది మాట్లాడతారు సార్, అందులో వాస్తవం ఎంత ఉంది? అది తప్పండి. అది కేసీఆర్ గారు వారికి కావాల్సిన టైం ఇచ్చిండు. వాళ్ళకు ఏదైనా పనులు ఉంటే ఆ పని చేసి పెట్టిండు. వాళ్ళు ఎవరు అడిగితే ఎప్పుడు అడిగితే అప్పుడు వాళ్ళు సీఎం గారిని కలిసి పనులు చేసుకొని వెళ్ళేది. అంతే తప్ప వారు టైం ఇవ్వలేదనే అపవాదు సరైనది కాదు. వారు ఎప్పుడన్నా ఇక్కడ ఉండకుండా వేరే ఫామ్ హౌస్లో కానీ ఎక్కడైనా ఒకరు అంతకుముందు వీక్లీ 2 days 3 days కంటే పోకపోయేది వారు. ఎప్పుడైనా పోతే కూడా మీకు అందరికి గుర్తుండాలి, రాజశేఖర రెడ్డి గారు కూడా సాటర్డే సండే ఫామ్ హౌస్కే పోయేది. ఓకే, రాజశేఖర రెడ్డి గారు 5 days వర్క్ చేసేది, 2 days ఫామ్ హౌస్కే పోయేది. సాటర్డే 2 days ఎవరికి కలవకపోతుండే రాజశేఖర రెడ్డి? కలవకపోతుండే, ఫామ్ హౌస్కి వెళ్ళిపోయేది. ఎక్కడ సార్, ఆంధ్రాకేనా? ఇక్కడనే ఉండేది, ఎక్కడో హైదరాబాద్ దగ్గర, లేకుంటే ఆ 2 రోజులు కడప పోవడము, ఇంకేదో ఇడుపులపాయ అట్లా ఉన్నారు. అది వర్కింగ్ స్టైల్ బట్టి. కాకపోతే విమర్శ ఏంటంటే మొత్తం జనాన్ని కలవకపోయేదని, అందుబాటులో లేడు. పబ్లిక్ పొద్దున్న లేవగానే పబ్లిక్ ఇది పెట్టి తను ఏమనేదంటే, మనం జిల్లాలని కేంద్రంగా చేసినాం, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ చేసినాం, ఏదున్నా కలెక్టర్లు ఉన్నారు వాళ్ళ దగ్గర పోవచ్చు, రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, లేదు వాళ్ళ శాసనసభ్యులు ఉన్నారు వాళ్ళ దగ్గర రిప్రజెంట్ చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవచ్చు. మేము మౌలిక సమస్యలు పరిష్కరించినాం. మౌలిక సమస్యలు నీరు, ఓకే, దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఎద్దడైంది తాగునీరు. నేనైతే నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఇలా మిషన్ భగీరథతో నీళ్ళు ఇవ్వకముందు ఉన్న అనుభవం ఏంటి, ఈ తెల్లబట్టలోడు ఏ ఊరికి పోయినా ఆడబిడ్డలు వచ్చి బిందెలు అడ్డం పెట్టేది. ఓకే, లుల్లి పెట్టేది. ఎవడు పోయినా, ఏ పార్టీ వాడు పోయినా బిందెలు అడ్డం పెట్టి మా నీళ్ళ సంగతి ఏంటి అంటే, ఆ బయటపడడానికి అప్పుడు ఆ సర్పంచ్నో లేకుంటే ఊళ్ళో పెద్ద మనిషినో ఎవరినో పిలిచి వీళ్ళ నీళ్ళ సమస్య చేయరాదా, ఒక బాయన్న మాట్లాడండి, వాళ్ళకు 10,000 ఇస్తామని చెప్పండి, ఒక బండి మాట్లాడండి, వీళ్ళకు అడిషనల్ ఇంకొక 3 బండి అదనంగా తెచ్చి నీళ్లు పోయండి అని చెప్పి వాళ్ళ దండం పెట్టి అటు ఇటు బయటపడిపోయేది. పార్టీ వచ్చిన తర్వాత 2-3 ఏళ్లలో నీటి సమస్య తీర్చగలిగినాం. పవర్, మీరు ఊళ్ళల్లో కూడా 2 లైట్లు ఒక ఫ్యాన్ తిరుగుతుంది అనుకుంటే ఇన్వర్టర్లు కొనుక్కున్న కుటుంబాలు ఉన్నాయి. రైట్, 1500కు 2000కు ఒక ఇన్వర్టర్ దొరుకుతుంది అంటే వాటిని తీసుకొని గోడల మీద ఇన్వర్టర్ల అడ్వర్టైజ్మెంట్లు పల్లెటూరులో పొంటి సందర్శించినవి అనేకం ఉన్నాయి. వాటికి పిల్లలు ఏజెంట్లుగా తయారై ఇన్వర్టర్లు అమ్మిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ వ్యవస్థ లేదు. ఓకే, రెండోది మన మోటార్లు కాలిపోయి ఊళ్ళల్లో వైండింగ్ షాపులకు ఎంత డిమాండ్. వైండింగ్ షాప్ అయినా మోటార్లన్నీ తీసుకొని వాళ్ళ గిరాకీ దెబ్బతీసి ఎవరికి కలవకుండా ఆయన పోయి ఇంకొకడ పొలం కాడనో ఇంకెక్కడనో వేరే కాడనో కూర్చొని ఆ మోటార్ వైండింగ్ చేసి వాళ్ళు అట్రమ్మని వాళ్ళది ఆ మోటార్ అక్కడ ఇచ్చి ఇంకో ఆయనకు మోటార్ ఇంకొకడ ఇచ్చి తప్పించుక తిరిగేది వైండింగ్ షాప్ అయినా, అంత డిమాండ్ ఉండేది ఆయన. ఓకే, మరి ఆ పరిస్థితి అసలు వైండింగ్ షాపులు మూతపడే పరిస్థితికి వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత. వాటర్ ప్రాబ్లం కానీ కరెంటు ప్రాబ్లం కానీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అన్నీ పరిష్కారమైనవి. ఓకే, ప్రజలకు కావాల్సిన ఇండ్ల విషయంకి వచ్చే వరకు మేము 2 bedroom ఇండ్లు అనేది ఇచ్చినాం. కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఎఫెక్టివ్గా పని చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇలా బాన్సువాడ అనే నియోజకవర్గం ఉంది, బాన్సువాడ. మరి ఆయన దాదాపు 10,000 11,000 ఇండ్లు కట్టుకున్నారు.
ఓకే. ఇవాళ అదే హరీష్ రావు గారి దగ్గర కూడా అద్భుతంగా ఇండ్లు నిర్మాణమైన ఇది ఉంది. అనేక ప్రాంతాల్లో కట్టుకున్న కాడ ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని ఎంబడి పడ్డ దగ్గర ఆ ల్యాండ్ అక్విజిషన్ చేయడం, వాటిని డబుల్ బెడ్రూమ్లు కట్టడం కొన్ని ప్రాంతాల్లో జరిగింది. ఓకే. కొన్ని ప్రాంతాల్లో జరిగిన దగ్గర కూడా కొన్నిసార్లు ఎమ్మెల్యేలు డిసైడ్ చేసుకోకపోవడం వల్ల వాటిని కేటాయించకపోవడం. ఉదాహరణకు మా హన్మకొండే ఉన్నది అట్లా. ఓకే. కేటీఆర్ గారు వచ్చి ఓపెన్ చేస్తే కూడా కేటాయించలే. అది మా స్థానిక శాసనసభ్యుల వైఫల్యం. అది ఓకే. ఇవాళ కాంగ్రెస్ వల్ల అది ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేసుకున్న పరిస్థితి ఉంది. రైట్. అట్లాగే భువనగిరిలో కూడా అట్లాగే ఉన్నది. అట్లాగే కొన్ని ప్రాంతాలలో వాళ్ళు ఎఫెక్టివ్గా చేసుకోలేకపోయినారు. కేటీఆర్ నాయకత్వం పైన మీ కామెంట్ ఏంటి సార్? ఎంకరేజ్ ఈ గాట్ ఏ వెరీ గుడ్ రెప్యుటేషన్ అమాంగ్ ఢిల్లీ. మేము పార్లమెంట్ సభ్యుడిగా చూసినాము. కేటీఆర్ అంటే దాదాపు మా మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా బ్రహ్మాండంగా నాలెడ్జబుల్ పర్సన్. ఓకే. నాలెడ్జబుల్, వెరీ ఆర్టికులేట్. ఓకే. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. యంగ్ ఫెలో, పాలిటిక్స్లో పైకి వస్తాడు ఓకే అన్న ఇంప్రెషన్ తోటే దాదాపు కేంద్రంలో ఉన్న మంత్రులందరూ కూడా కామెంట్ చేశారు. ఓకే. మీరు పార్లమెంట్లో ఉన్నప్పుడు? మేము పార్లమెంట్లో ఉన్నప్పుడు ఆయన వస్తే కూడా ఎవరైనా అపాయింట్మెంట్ ఇమీడియట్గా ఇచ్చేది. ఓకే. ఆయన పార్లమెంట్కి వస్తున్నాడా సార్ కేటీఆర్ గారు మంత్రుల్ని కలవడానికి వచ్చేది కదా. ఓకే. అప్పుడు సెషన్ నడిచేటప్పుడు అప్పుడప్పుడు వచ్చేది. అట్లా ఆయన ఒక యంగ్, నిన్న కొలంబియా యూనివర్సిటీలో ఆయన లెక్చర్ ఇచ్చారు. దేశ రాజధానిలో మన తెలంగాణ గురించి కేటీఆర్ గురించి అప్పుడు ఎట్లుంటుండే సార్ డిస్కషన్? ఏ విధంగా ఉంటుండే డిస్కషన్? చాలా పాజిటివ్గా ఉంటుందండి. ఈరోజు కూడా కేసీఆర్ గారికి ఉండే రెస్పెక్ట్ నేషన్ వైడ్గా అదే రెస్పెక్ట్ ఉంటుంది. కేటీఆర్ గురించి అంటే ముఖ్యంగా సౌత్ ఎంపీ లేకుండా నార్త్ ఎంపీలు కూడా ఏం మాట్లాడుతుండే అంటే జనరల్గా ఆయన మీద మంచి ఇంప్రెషన్ ఉంటారు. దే ఆర్ ఫర్ కేటీఆర్ అంటే అందరూ నాలెడ్జబుల్ పర్సన్. మీరు ఇవాంకా వచ్చినప్పుడు కూడా చాలామంది లైవ్లో చూసినారు కదా ఆయన యొక్క నాలెడ్జ్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆయన మాట్లాడే భాష కానీ, మాట్లాడే పద్ధతి కానీ, ఒక సబ్జెక్ట్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎట్లా టార్గెట్. కానీ పొగర్ అంటారు సార్ కేటీఆర్కి. అది కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. పొగర్ అనేది కాదు. ఇప్పుడు ఆయన రాజకీయ విమర్శలు చేసేటప్పుడు కొంచెం ఘాటుకుండొచ్చు. ఓకే. కార్యకర్తలను కూడా కొన్ని అట్లేం లేదు. ఆయన తక్కువ కార్యకర్తలతోటి చాలా ఫ్రెండ్లీ ఉంటాడు. ఆయన అందరితో సెల్ఫీలు దిగుతాడు. ఆయన చాలా మంది సెల్ఫీలు దిగుతారు ఆయనతో. అందులో ఏదైనా ఫంక్షన్ పోవాలంటే ఎంబడి మనం పోలేము. ఆయనే మనం ఒక దగ్గర దిగినామనుకో మనం పక్క జరిగిపోవాల్సింది తప్ప ఇట్లా విరుచుకోపడతారు జనం. ఆయన ఆ క్రేజీ ఉంది ఆయనకు, మాస్ క్రేజీ ఉంది. ఆయన విరుచుకోపడతారు. ఎందుకు పెళ్లిలో పోతే కూడా ఆయన ఇక్కడ నుంచి డాష్ నడిచేదాకా వందలాది మంది ఆయన ఎంబడి ఉంటారు. ఆయన పోయి బండి ఎక్కేదాకా కూడా అంత 100 మంది ఉంటారు. రేపు ఆ క్రేజీ ఉంది ఆయన. ఓకే. యంగర్ జనరేషన్లో ఆ క్రేజీ ఉంది. ఓకే. సో ఒక మాటలో కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? కేసీఆర్ ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఆయన ఓకే. మోస్ట్ నాలెడ్జబుల్ పర్సన్. ఓకే. అసలు మీరు మన ఆర్థిక వ్యవస్థ మీద కానీ, మన డెవలప్మెంట్ మీద కానీ, భిన్నమైన దేశాలు సాధించిన అభివృద్ధి ఫలాల మీద కానీ, జాతీయ అంతర్జాతీయ విషయాల మీద కానీ ఆయనకు ఉన్నంత సమగ్రమైన అవగాహన మన కాంటెంపరీ పాలిటిక్స్లో చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ తెలంగాణ అప్పుల కుప్ప చేసిండు కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది. మిగులు బడ్జెట్ ఉన్న ధనిక రాష్ట్రం తెలంగాణని మొత్తం కూడా అప్పులు చేసి అప్పుల పాలు చేసిండు కేసీఆర్ అని. ఎకానమీలో అప్పులు అనేటివి ఇట్ ఈస్ పార్ట్. ఓకే. ఇప్పుడు బడ్జెట్ వేసేటప్పుడే ఒకవైపు అప్పులు వేసి దాన్ని కూడా మీరు ఇన్కమ్ కింద చూపెడితేనే అది ప్రొజెక్ట్ అవుతున్నారు. ఓకే. నీ బడ్జెట్లో కీలకంగా తీసి దాన్ని మూలధన పెట్టుబడి కింద మారుస్తున్నామా, లేకుంటే మనం కన్జంప్షన్ కోసం ఖర్చు పెడుతున్నామా అనేది కీలకమైన అంశం. ఓకే. ఇప్పుడు తెలంగాణ అప్పులు తెచ్చినప్పుడు కీ సెక్టార్లో పెట్టుబడులు పెరిగినాయి. ఓకే. అది పవర్ కావచ్చు, ఇవాళ ప్రాజెక్టులు కావచ్చు, వాటికి డబ్బులు విపరీతంగా పెట్టగలిగినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విపరీతంగా చేసుకోగలిగినాం. ఇవాళ ఏదైనా కొత్త ప్రాజెక్టు తెచ్చినామా? అప్పులు తెస్తున్నాం ఇవాళ కూడా. ఆర్ యూ బ్రింగింగ్ ఎనీ న్యూ ప్రాజెక్ట్ మీద 50,000 కోట్లు 40,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఓకే. ముఖ్యంగా మీ నాయకుడు కేసీఆర్ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దురుసుగా మాట్లాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది సార్? ఎట్లా తీసుకుంటారు మీరు? అంటే ఎవడరా సన్నాసి, ఎవడికి సన్నాసి అని చెప్పి రీసెంట్గా ఆయన మాట్లాడిన మాటలపై మీ కామెంట్. సరే, ఒక్కటి మాలాంటి వాళ్ళం ఏంటంటే రాజకీయాలలో
కొన్ని లిమిటేషన్స్ ఉండాలి. సరే, క్యాడర్ని రెచ్చగొట్టడానికి దురుసుగా మాట్లాడడం, లేదా చప్పట్లు కొట్టించుకోవడానికో లేకుంటే ఇది చేయడానికో డ్యామేజ్ చేయడానికో మాట్లాడడం మంచి సాంప్రదాయం అయితే కాదు. రాజకీయాల్లో సరే ఉద్యమ కాలాల్లో కొంతమందిని ప్రాంతేతరుల మీద మాట్లాడినప్పుడు ఒక భాష మాట్లాడితే మనం మాట్లాడచ్చు. ఓకే. జనరల్గా మన ప్రాంతంలో ఇంటర్నల్ మాట్లాడేటప్పుడు అది మాట్లాడరు. జనరల్గా ఎప్పుడైనా ఈ ప్రాంతంలో ఉండి వేరే ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేసినప్పుడు కూడా కొంత భాష దురుసుగానే ఉంటుంది. ఓకే. అటువంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర. తెలంగాణలో ఉంటూ ఆంధ్రప్రదేశ్కి పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారంటారు. ఇంకా ఉన్నారా? ఇప్పటికీ ఆంధ్ర రాజకీయాల ఆ సంస్కృతి తోటి తెలంగాణలో నడుస్తున్నాయి. ఆంధ్ర సంస్కృతి ఇంకా నడిపే వాళ్ళు ఉన్నారు కదా. ఓకే. ఇప్పటికీ చంద్రబాబు ఇంకా మాకు ఆదర్శప్రాయుడు, ఆయనే అభివృద్ధి చేసిండు, కాల్ముక్తురుగా చాలా మంది ఆయనే మా అభివృద్ధి ప్రదాత అని మాట్లాడే వాళ్ళు ఇవాటి వరకు కొంతమంది. లేదా సార్ చంద్రబాబు నాయుడు అభివృద్ధి లేదంటారా తెలంగాణలో? చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కంటే ఆ కాలంలో తెలంగాణకు చేసిన నష్టం ఎక్కువ. ఆ కాలంలో రైతుల్ని ఎవడన్నా కాల్చి చంపుతాడండి విద్యుత్ శక్తి కోసం? చేస్తారా? మనం మంచిగా అంటామా? మన ఐటీకి సెట్టి చెప్తామా? రైతుల కాల్పుల గురించి బషీర్బాగ్ కాల్పులు మరి మాట్లాడవా? ఓకే. బషీర్బాగ్ కాల్పులు లేకపోతే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది ఆ రోజు. బషీర్బాగ్ మీద వ్యతిరేకత చేసింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్. రాజశేఖర రెడ్డి గారు ఫైట్ చేసిండు కదా. ఎవరి మీద ఫైట్ చేసిండు? మరి దాన్ని మర్చిపోయి చంద్రబాబు గొప్పోడు అని మాట్లాడితే ఎట్లా? 2004 గవర్నమెంట్ ఎవరికి ఎగనిస్ట్గా వచ్చింది? తెలుగుదేశం పార్టీ యొక్క తప్పుడు విధానాలకు వ్యతిరేకంగానే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. దాన్ని కూడా మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? చంద్రబాబే గ్రేట్ లీడర్ అంటే నీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడమే తప్పు అన్నట్టు. ఓకే. యూఆర్ ఎగనెస్ట్ ఫర్ ది కాంగ్రెస్ గవర్నెన్స్ ఇన్ 2004. ఓకే. అది తప్పు. అది ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ విపరీతంగా స్ట్రగుల్ చేసింది. మీకు ఐడియా ఉండొచ్చు ఆ రోజు అసలు ఏం జరిగింది సార్? బషీర్బాగ్లో నిరసన సార్, నార్మల్ నిరసనకు వచ్చినారు. ఓకే. రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే క్వార్టర్స్లో దీక్షలో ఉన్నాడు. ఓకే. ఆ టైంకే కదా ఇక్కడ వీళ్ళు కాల్పులు చేసింది. ఎక్కడ వాళ్ళు అక్కడ పరారైపోయిన. ఎందుకు కాల్పులు చేయవలసిన అవసరం ఏమొచ్చింది సార్ ఆ రోజు? సరే, ప్రభుత్వం ఏదో కారణం చెప్తారు, వాళ్ళు రాళ్ళు వేసిండ్రు అంటాడు, ఇంకేదో అంటాడు, లేకుంటే వాళ్ళకి పోలీసులు అని చంపలేదు. ఇప్పుడు ఆడబిడ్డలను గుర్రాలతో తొక్కిచ్చింది ఆ గవర్నమెంటే కదా. వాళ్ళకి కారణాలు ఏముంటాయండి? ఆడబిడ్డల్ని కూడా గుర్రాలతో తొక్కిచ్చే అంత కారణం ఉంటుంది. ఆడబిడ్డలు వచ్చి నేనేమన్నా కొట్టి చంపుతురా? అంగన్వాడీలని చరిత్రలో ఒక దుర్మార్గమైన దౌర్జన్యకరమైన సంఘటనలు జరిగినాయి. దాన్ని మర్చిపోయి ఇంకా చంద్రబాబుని కీర్తించడం అంటే సరైనది కాదు. టీడీపీ హయాంలో ఆయనకు ఎదురైన అవమానాల గురించి ఎప్పుడైనా కేసీఆర్ గారు లేదండి, అంత పర్టికులర్గా ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఆయన అట్లానే ఏం లేదు. తెలంగాణ గురించి కేసీఆర్ గారు చాలా గొప్పగా చెప్తారు. రక్తసిక్తమైన తెలంగాణ, అనేక ఉద్యమాల గడ్డ ఇది, అనేక పోరాటాల గడ్డ ఇది. టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు అంటే ఆయన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా కంటే ముందు ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో అసలు ఇప్పుడు తెలంగాణ అవసరం లేదు ఇంకా, అప్పటి రోజులు ఇప్పుడు లేవని ఆయన అసెంబ్లీలో మాట్లాడిండంట. కరెక్ట్ కాదు? అది కరెక్ట్ కదా సార్? కాదు. వారు ఉన్నంతకాలం కొన్ని మోడల్స్ డెవలప్ చేసిన మొదటి నుంచి ఒక పొలిటికల్గా ఎప్పుడైనా ఒక రోల్ మోడల్గా ఉండే ప్రయత్నం చేసినారు. చాలా అనేక సందర్భాలు మీరు అందరూ చూస్తారు. ఇప్పుడు ఆ రోజులలో కూడా నీళ్లు తీసుకొచ్చి ఆయన కాన్స్టిట్యున్సీకి సిద్దిపేట నియోజకవర్గం ప్రతి ఊరుకు నీళ్ళు ఇవ్వాలనే ప్రయత్నం చేశారు. దానికి వాటర్ ట్యాంకులు, రిజర్వాయర్ ఒక ఎత్తు మీద కట్టించుడు, నీళ్ళు ఇచ్చుడు, రైతులు కూడా వర్షాలు వచ్చి మనకు అకాల వర్షాలు వచ్చి ఇబ్బంది పడొద్దు అని చెప్పి అందరు కలిసి సమిష్టిగా పంటలు కోసుకొని వాటిని తీసుకుపోయి ఎక్కడన్నా దాచిపెట్టుకొని మంచిగా అమ్ముకునే పరిస్థితి. వాళ్ళు అనేక ప్రయోగాలు ఆయన నియోజకవర్గంలో చేసిండు. ఎప్పటికీ ఆయన ఒక రోల్ మోడల్గానే ఉన్నాడు తప్ప ఎక్కడా లేడు. లీడర్షిప్ని కూడా అట్లా డెవలప్ చేసిండు. కానీ ఒక విషయం సార్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు కేసీఆర్. అంతకుముందు రాజకీయ జీవితం అంతా తెలుగుదేశమే. తెలుగుదేశం పార్టీ తెలంగాణకి అనుకూలంగా లేఖ కూడా ఇచ్చింది. కానీ అలాంటి తెలుగుదేశం పార్టీ పైన బాగా విరుచుకుపడతాడు. వేరే జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రం అన్నాడు, సమైక్యాంధ్ర అన్నాడు.
అలాంటి జగన్మోహన్ రెడ్డితో క్లోజ్గా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఉంటారు. ఎందుకు అట్లా? అట్లనేం లేదండి. ఇక ఎవరితోటి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తే కేసీఆర్ పోయిండు. మాకు అట్లా ఆంధ్ర రాజకీయాలలో వేరే ఇంట్రెస్ట్ ఏం లేవు. 2004లో కాంగ్రెస్ తోటే పొత్తు పెట్టుకున్నాం కదా. ఆ మాటకు వస్తే 2009లో టీడీపీ 2009లో కాంగ్రెస్ తో డిఫర్ అయ్యి ఎప్పుడైతే ఢిల్లీలో రాజశేఖర్ రెడ్డి గారు వ్యతిరేకించి వచ్చిండు తెలంగాణ అనే దీనికి రోషయ్య కమిటీ వేసిన నేపథ్యం మీకు అందరికి గుర్తుండాలి. 2009లో రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ అంటే రాజీనామా చేసిపోతా అని, హైదరాబాద్ రాకుండా బెంగళూరు పోతా అని చెప్పడం ఢిల్లీలో వార్తలు కూడా వచ్చినాయి కదా. ఆ నేపథ్యంలో కొంత కాంగ్రెస్ తోటి డిఫర్ అయ్యి అప్పటికే వీళ్ళు మిగతా ఆంధ్రకు వాటర్ ఇవ్వడానికి కూడా శ్రీశైలం నుంచి నీటిని తరలించే కార్యక్రమాలు ప్రారంభించడం, వీటన్నిటితో డిఫర్ అయిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ లేఖ ఇస్తే తెలంగాణకు మేము ఒప్పుకుంటామని లేఖ ఇస్తే వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రావడం జరిగింది. బట్ దట్ ఆల్సో ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ మోడల్. దానివల్ల బీఆర్ఎస్ పార్టీ నష్టపోయింది తప్ప లాభపడలేదు. కానీ జగన్కి దగ్గరగా ఉంటుంది టీఆర్ఎస్, కేసీఆర్. జగన్కు దగ్గర దూరం అనేది చంద్రబాబును మాత్రం శత్రువులాగానే చూస్తారు. శత్రువే. చంద్రబాబు మాతో కలిసి పనిచేస్తే మాకేం అభ్యంతరం? చంద్రబాబు తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తే మాకేం వ్యతిరేకం? ఓకే, మేము జగన్ కూడా చంద్రబాబు తెలంగాణ ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటేనే జగన్ తోటి ఉంటుంది. ఓకే, మాకు తెలంగాణకు వ్యతిరేకమైన ఎవడైనా మాకు శత్రువే. రైట్. ముఖ్యంగా తెలంగాణలో అంటే 2017 ఆ టైంలో ముఖ్యంగా ఈటెల రాజేందర్కి చెక్కు పెట్టడానికే మిమ్మల్ని బీఆర్ఎస్లో తీసుకొచ్చి, అంటే బీఆర్ఎస్లో రాజ్యసభ చేయడం, ఆ తర్వాత ఈటెల రాజేందర్ బర్త్రఫ్ ఎపిసోడ్ తర్వాత మిమ్మల్ని రాజ్యసభకు రాజీనామా చేయించి తెలంగాణలో ఎమ్మెల్సీగా మిమ్మల్ని చేసి ఆ తర్వాత మిమ్మల్ని డిప్యూటీ చైర్మన్గా చేసినారు అనే దానికి మీరు ఏం చెప్తారు? వాస్తవంగా దానికి దీనికి సంబంధం లేని విషయాలు. ముఖ్యంగా మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసిన తర్వాత అందరూ ఏమనుకున్నారు అంటే మిమ్మల్ని మంత్రి చేస్తారేమో అనుకున్నారు. అది సరైనది కాదు. వాస్తవంగా రాజేందర్ గారు మా మధ్య వైరుధ్యం ఏం లేదు. అప్పుడు న్యాయంగా నేను పార్టీలో జాయిన్ కూడా కాలేదు. ఓకే, ఆ మాటకు వస్తే 2017లో కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి అప్పటికే రాజీనామా చేసిన 2016లో తెలంగాణ కోసం పనిచేయాలన్న సంకల్పం కొద్దీ ఓకే మా కమ్యూనిటీ వర్క్ని బలంగా తీసుకుంటూ పోతున్నా. నేను పనిచేస్తున్నా. నిజాం కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభ పెట్టిన. ఓకే, దాని తర్వాత 2017లో సడన్గా కేసీఆర్ గారు ఒకరోజు ఫోన్ చేసి పార్టీకి పనిచేయండి అంటే రిక్వెస్ట్ చేసి, అలా రాజేంద్ర గారు కూడా భాగస్వామి అడగడంలో. ఓకే, నేను రిక్వెస్ట్ చేస్తే మంచిది సార్, నాకు తెలంగాణకు పనిచేయాలన్నది ఎట్లయినా ఈ రకంగా ఒక అవకాశం. మరి దాంట్లో నాకు జనరల్ సెక్రటరీగా మొట్టమొదటిసారి అవకాశం ఇచ్చాను. పార్టీ జనరల్ సెక్రటరీ నాకు గౌరవమే కదా అది. నేను దాని మీద కొంత వివాదం కూడా అయింది. సభ్యత్వం లేని ఇట్లా ఇస్తారు అది ఇదని మా దగ్గర ఆర్టికల్స్ కూడా రాసినారు వరంగల్. సరే, మేధావుల్ని అడ్డుకోరా సార్ వరంగల్లో మీరు ఇట్లా మీకు ఆ పదవి ఇస్తుంటే? ఉంటుంది కదా, అసంతృప్తి ఎక్కడైనా ఉంటుంది. ఎవరైనా పార్టీలో ఉన్నారని కాకుండా ఎందుకు ఇచ్చింది. సరే, ఏదేమైనప్పటికీ నన్ను మంచిగానే రిసీవ్ చేసుకున్నారు జనంలో. నాకు వ్యతిరేకత ఉండదు జనరల్గా. నేను ఎవరితోటి పెద్ద కాంట్రవర్సీలో నో కాంట్రవర్సీ కాబట్టి నాకు పెద్దగా ఇబ్బంది ఏం లేకుండే. దాని తర్వాత 2018 మార్చిలో నన్ను రాజ్యసభకు వారు ప్రపోజ్ చేసినప్పుడు వారు ఒక యాంగిల్ ఆలోచించినారు. 3 రాజ్యసభ పోస్టులు వచ్చినాయి. 3 వచ్చినప్పటికీ అప్పటికి మాకు గొర్రెలు, బర్రెలు, చేపలు అనే కాన్సెప్ట్, నేను ఆ చేపల స్కీమ్ కూడా నేనే సజెస్ట్ చేసి వచ్చి 2015లో 16 నుంచి మాకు ఉచిత చేప పిల్లల పంపిణీ, అప్పుడే గొర్రెల పంపిణీ. అంతకుముందు 2017 బడ్జెట్ ప్రిపరేషన్లో బీసీలకు ఏం కావాలన్నా అది కూడా మమ్మల్ని పని చేయమని అడిగితే మేము పని చేసినాం. నేను, కాలప్ప గారు, ఈటెల రాజేందర్ గారు, స్పీకర్ మత్స్యనాచారి గారితో కలిసి 2 రోజుల పాటు అసెంబ్లీలో కూర్చొని బీసీలకు సంబంధించిన అంత సమగ్ర సమాచారాన్ని ఇచ్చి ఏ కులాలు ఎట్లా అభివృద్ధి అయితే అనే డాక్యుమెంటేషన్ కూడా చేసినాం. ఇచ్చినాం. మేము ఇచ్చింది 3,600 కోట్లకే, కానీ అప్పుడు 11,500 కోట్లు బడ్జెట్లో 2017లో కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. అద్భుతమైన ఫస్ట్ టైం అది, అంత బీసీ బడ్జెట్ ఇవ్వడం. అట్లా నేను ఫిషరీస్ పాలసీలో కూడా నా పని చేయమని చెప్తే అందులో కూడా పనిచేసిన 2017లో. వీటన్నిటి నేపథ్యమే కావచ్చు, తను నాకు అవకాశం ఇస్తే బాగుంటుంది అనుకొని పిలిచినారు.
అంతకుముందు మా వాళ్ళు ఇన్వైట్ చేస్తే పోయినా, అది కేసీఆర్ గారు చెప్తేనే ఇన్వైట్ చేసిన మీరు ఓకే. ఆ బీసీల మీద పనిచేయండి, వాళ్ళకు కూడా సలహాలు తీసుకోండి అని చెప్పారు. అట్లా కొంత నాకు కేసీఆర్ గారికి ఉన్న పరిచయం 2000 అంటే 1982 మాది. ఓకే. 82లో 82లో పార్టీ పెట్టిన సంవత్సరం పెట్టకముందే వారు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, మీరు వారు వరంగల్ ఇన్ఛార్జ్, నేను మున్సిపల్ వైస్ చైర్మన్. ఓకే. నేను వారు వరంగల్కు ఇన్ఛార్జ్గా వచ్చి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని అపాయింట్ చేస్తానంటే నేను ఒక 24 మంది కౌన్సిలర్లను తీసుకుపోయి వారిని సత్కరించి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి పలానా వాళ్ళని చేయండి, చేస్తే మేము అందరం అన్ని రకాల ఆయనకు ఒక జీప్ కొనిచ్చో ఆఫీస్ పెట్టించి మంచిగా పని చేస్తాం. ఓకే. అప్పటి నుంచి నాకు కేసీఆర్ గారితో అనుబంధం ఉంది. కేసీఆర్ గారు మమ్మల్ని వాచ్ చేస్తుంటారు, ఆయన ఎక్కడ ఉన్నా చూస్తుంటాడు ఎవరు ఏం చేస్తుంటారు. అప్పటి పరిచయం వారితో నాకు. ఓకే. కాబట్టి నాకు ఎక్కడ ఇబ్బంది లేకుండే. అది రాజేందర్ కోసము వారిని తీసుకున్న నిర్ణయం ఏంటంటే తెలంగాణలో ఉన్న ముఖ్యమైన కులాలు యాదవులు, ముదిరాజులు, ఈ కులాలకు ప్రాతినిధ్యం సరిగా లేదు. ఈ కులాల నుంచి ఎవరైనా వారిని మనం రాజ్యసభ పంపితే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయనకు ఉత్తర తెలంగాణలో నా పేరు వాళ్ళు చూజ్ చేసుకున్నారు. దక్షిణ తెలంగాణలో చాలా 4-5 పేర్ల మీద ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బడుగు లింగయ్య యాదవ్ గారిని చూజ్ చేసుకున్నాం. మేము ఎవరికి రిప్రజెంటేషన్లు ఇవ్వలేదు, ఎవరి దగ్గర పోయి రిక్వెస్ట్ చేయలేదు, ఎవరికి ఒక ఛాయ కూడా తాగించలేదు. కానీ మా పేర్లు ఇద్దరు బీసీ బిడ్డల్ని పార్లమెంటు పంపాలన్న సంకల్పం కొద్దీ మా పేర్లు చూజ్ చేసుకున్నారు తప్ప ఇంకో సందర్భం కాదు. దాన్ని ఎవరికో పాలిటిక్స్ కానీ అదని ఇదని సరైనది కాదు. ఎందుకంటే మేము అయిన తర్వాత మేము కేసీఆర్ గారిని కలవడానికి పోయినాం ఎంపీలు అయిన తర్వాత. పోతే వారు మమ్మల్ని దగ్గర తీసుకొని వారు హక్కున చేర్చుకొని మాకు వారే శాల్వాలు కప్పి మీరు మంచిగా పని చేసుకోవాలి, మీ వర్గాలకు సరైన రిప్రజెంటేషన్ లేదు, మీ వర్గాలు సంఖ్యాపరంగా ఉన్నారు కానీ ఆర్థికంగా ఎదగలేదు, వాళ్ళ కోసం బాగా పనిచేయండి, మంచి లీడర్షిప్ ఇవ్వండి అని చెప్పి మమ్మల్ని వారు కోరడం జరిగింది. మంచి టీ గిట్ట తాగిచ్చి చెప్పేటప్పుడు మా లింగయ్య అడిగిండు, ఓకే సార్ మేము రాలే, అప్లికేషన్ పెట్టలే, ఎవరిని చెప్పలే, మా పేర్లు ఇట్లే, నా పేరు ఎట్లా చెప్పింది సార్ చెప్తే అప్పుడు చెప్పిండు. నేను ఇట్లా ఆలోచించినప్పుడు ఒక ముదిరాజులో చదువుకున్న విద్యావంతుడు ఆయన బాగా పని చేసుకుంటున్నాడు, ఇటువంటి వాళ్ళు పోతే మంచిగా ఉంటుందని నేను ఆలోచించిన. అందుకే ఉత్తర తెలంగాణలో బండ ప్రకాష్ పేరు నేను ఫస్టే ఫైనల్ చేసిన. అది బయటికి చెప్పలే. మీరు ఇంకొకళ్ళు ఇద్దరిది ఫైనల్ చేసినారు. ఒకటే పేరు ఫస్ట్ ఫైనల్ చేసుకున్నాడు కానీ బయటికి చెప్పలే. యాదవ్లో ఒకటి సీట్ ఇస్తా అనేది బయటికి చెప్పిండు. రైట్. దాని మీద బాగా చర్చ జరిగింది. అల్టిమేట్గా యాదవ్లో లింగయ్య యాదవ్ అని చేసి లింగయ్య యాదవ్ మీరిద్దరు. బండ ప్రకాష్ పేరు బయటికి చెప్పలే ఏ ఒక్కరోజు. ఓకే. ఒకటేసారి బయట పెట్టినారు. ఇంకా కాకపోతే కొంచెం వారి బర్త్డే రోజు కొంత లీక్ వచ్చింది. నేను కలవడానికి పోయినప్పుడు మా కేశవరావు గారు ప్రస్తావించిన చర్చ వస్తుంది, రాజ్యసభకు నీలాంటి వాళ్ళు పోతే బాగుంటుంది. ఆయన అప్పటికే రాజ్యసభ మీకు తెలంగాణ ఏమనిపించింది సార్? హ్యాపీగా అనిపించిందా? ఐఎమ్ క్వైట్ హ్యాపీ. అంత అత్యున్నతమైన సభకు పోవడం గొప్ప విషయం కదా. కలలు కన్నాం ఎన్నడూ. ఒకరోజు పార్లమెంటు రావాలి, ఒకరోజు అసెంబ్లీకి రావాలి, పార్లమెంట్లో పోవాలనుకున్నాం, ఆ మెట్లు ఎక్కాలనుకున్నాం. కేసీఆర్ గారి ఆశీస్సులతోటి రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? సరే, వాళ్ళు చాలా పెద్ద గోల్స్ పెట్టుకున్నారు. ఓకే. ఆ గోల్స్ వెనుక చేయాలంటే ఇట్ ఈస్ ఏ హర్క్లైన్ టాస్క్ కావాలి. ఇలా ఫ్యూచర్ సిటీ కానీ ఇవాళ మూసీ డెవలప్మెంట్ కానీ ఒక్కరోజుతోటే అయిపోయే పనులు కాదు. అది ఏండ్ల తరబడి జరగాల్సిన కార్యక్రమాలు. వాటికి ఆర్థికపరమైన వనరులు కూడా విపరీతంగా కావాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. వీటన్నిటిని ఫుల్ఫిల్ చేయడానికి కూడా ఆర్థిక వనరులు కూడా ఉండాలి. కొంత రాష్ట్రం గ్రోత్ రేట్ కూడా కొంచెం దెబ్బతిన్నది. ఓకే. దాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా మీరు చాలామంది ముఖ్యమంత్రులు చూసినారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎట్లుందంటారు? పాయింట్ అంటే 2 ముక్కల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. రేవంత్ రెడ్డికి గాట్ ఈజ్ ఓన్ స్టైల్. ఓకే. సరే, ఆయన కొన్ని విషయాల్లో చాలా ఫాస్ట్ ఉంటాడు, వద్దనుకున్న విషయాలు వదిలేస్తాడు. మీకంటే చాలా జూనియర్ అనుకుంటారు రేవంత్ రెడ్డి రాజకీయాల్లో. ఆయన 17 yearsలో జెడ్పీటీసీ నుంచి అలా ముఖ్యమంత్రికి వచ్చాడు. దట్ ఈస్ ఎ గ్రేట్ టాస్క్. అది చాలా గొప్ప విషయం. ఎవరైనా సీనియర్లు అయితే జూనియర్లు అయితే అట్లా కావడం అసాధ్యమైన విషయం. చాలా మందికి ఆయనకు సాధ్యమైంది.
సాధ్యమైంది, చెప్పి మరీ అయింది ఆయన. చెప్పి మరి రైట్. అది కాంగ్రెస్ పార్టీలో ఓకే. ఆయన ఒక రకంగా కొడంగల్లో ఓడిపోవడం ఆయన కలిసి వచ్చిందని చెప్తాను నేను అప్పుడు కొడంగల్ ఇన్ఛార్జిని కూడా. ఓకే. పట్నం నరేందర్ రెడ్డి గెలిచినప్పుడు నేనే ఇన్ఛార్జిని, మహబూబ్నగర్ పార్లమెంట్ ఇన్ఛార్జి నేను. ఓకే. మరి ఆయన ఓడిపోవడమే మల్కాజిగిరిలో గెలవడానికి అవకాశం వచ్చింది. మల్కాజిగిరిలో ఓడిపోతే మల్కాజిగిరిలో గెలిచి ఇలా ఢిల్లీలో నెట్వర్క్ బలంగా డెవలప్ చేసుకోగలిగిండు. ఓకే. స్ట్రాంగ్ అయ్యిండు. పిసిసి మరి అప్పుడు బహుశా ఉపాధ్యక్షునికి వచ్చినట్టున్నాడు, మొదట్లో వర్కింగ్ ప్రెసిడెంట్కి వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ అయ్యాడు. రైట్. నౌ ఈ గాట్ అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాడు. ఓకే. సో పనితీరు అంటే 50% మెరుగుందంట, 50% కూడా మెరుగులేదంటారా? రేవంత్ రెడ్డి వర్క్ మీద అట్లా మనం కామెంట్ చేయడం కరెక్ట్ మాలాంటి వాళ్ళకి కాదు. ఓకే. వారి పని వాళ్ళు ఉన్న టార్గెట్లో పని చేసుకుంటూ పోతున్నారు. బడ్జెట్ ఈజ్ ఏ వెరీ బిగ్ కన్స్ట్రెంట్స్ వాళ్ళ దాంట్లో. పర్ఫార్మెన్స్లో ఎవరమైనా చూసినా ఇండికేటర్స్ ఏం చూస్తాం, బడ్జెట్ ఎంత కేటాయించిందో, ఎంత ఖర్చు అయింది, ఓకే, ఇలా ఎంత శాతం పెడుతున్నారు. 100 కోట్లు అలాట్ చేసినాం, 100 ఖర్చు అయితే 100% రైట్. ఓకే. 100లో 60 ఖర్చు అయితే 60% రైట్, 40% ఫెయిల్యూర్ కింద లెక్కేసి. ఓకే. అట్లా ఉంటుంది తప్ప వేరే అంచనాలు మాకేముండవు. జనరల్గా మేము చూసేదంతా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఏముంది అనేది అదర్ ఇండికేటర్సే చూస్తాం తప్ప వేరే వాటి మీద ఆలోచించాలి. ఎన్టీఆర్ పార్టీ పెట్టే కంటే ముందు 1 year ముందు మీరు కౌన్సిలర్ అయినారు. ఆయన పార్టీ పెట్టినప్పుడు పరిస్థితి, వాతావరణం ఎట్లుండే సార్? మన ఒక సెన్సేషన్ ఉండే తెలంగాణలో. ఎన్టీఆర్ అనేది క్రేజీ. ఓకే. కాకపోతే నన్ను కూడా వచ్చి మా దయాకర్ రావు, అప్పుడు ఎర్రబల్ దయాకర్ రావు, ఆయన కన్వీనర్ ఉండే, ఆయన బీఫామ్ తీసుకుని ఇంటికి వచ్చాడు నాకు, మీ దగ్గరికి సపోర్ట్ చేయమని, పోటీ చేయమని. ఓకే. మిమ్మల్ని పోటీ చేయమని టీడీపీ నుంచి. ఓకే. ఐ రిఫ్యూజ్డ్. ఓకే. టికెట్ వస్తే కూడా పోలే. నేను అప్పుడే కాంగ్రెస్లో చేరినా, ఎందుకంటే నేను గెలిచిందే కాంగ్రెస్ ప్రెసిడెంట్ మీద. ఓకే. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడి మీద కౌన్సిలర్గా గెలిచిన. ఓకే. తర్వాత ఐ జాయిన్డ్ ఇన్ కాంగ్రెస్. నేను మొదటి నుంచి కాంగ్రెస్ వాదానికి వ్యతిరేకని, ఎమర్జెన్సీ విక్టిమ్ని నేను. ఆయన టికెట్ వస్తే పోటీ చేయాలనిపించలేదా మీకు? నాకు ఎందుకో చేయాలనిపించలేదు. ఎందుకో పార్టీలు పదే మారడం రైట్ కాదనుకున్నా. ఓకే. పద్ధతి కాదు. మొన్ననే కాంగ్రెస్లో చేరి ఇప్పుడే తెలుగుదేశంలో జంప్ చేయడం, ప్రజల దృష్టిలో మనం ఇట్లా బ్రాండ్ అవుతామనే ఆలోచనతో ఐ రిఫ్యూజ్డ్. ఓకే. అట్లా నేను పట్టించుకోలేదు. తర్వాత కాలంలో కూడా వేరే రకాల ఆఫర్స్ వచ్చినా కూడా నేను పోలేదు. 21లో మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు మిమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకుంటారేమో అని చెప్పేసి. నాకు కేసీఆర్ గారు డిప్యూటీ చైర్మన్గా ఉంటారు అని చెప్పి. కానీ గ్యాప్ ఉండే కదా సార్, మీరు ఎమ్మెల్సీ అయినాక 1 year గ్యాప్. 1 year గ్యాప్. 1 year 4 months గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో మినిస్టర్ కూడా క్యాబినెట్ ఎక్స్టెన్షన్లో కూడా ఏమన్నా మంత్రి ఏం లేకుండే. అప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు ఓకే. సరే ఉంటే అప్పుడు మంత్రిగా ఉంటూ కావచ్చు, కానీ టర్మ్ కూడా అయిపోదు. ఇప్పుడైతే మేము ముందట ఓకే డిప్యూటీ చైర్మన్ గానే అయితే ఉన్నాం. అయితే ఓకే 27 వరకు చైర్మన్ గా ఉంటారు డిప్యూటీ చైర్మన్. ఫైనల్గా ఏముంది సార్, ఇంకా మీ గోల్స్ ఏమున్నాయి? అంటే మీరు రాజ్యసభ ఎంపీగా చేసినారు, ఎమ్మెల్సీగా డిప్యూటీ చైర్మన్ గా చేసినారు, ఇంకేమున్నాయి? 2 చట్టసభల్లో గోల్స్ ఏం లేవు యాక్చువల్గా. వాట్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ఐ యామ్ రీచ్డ్. ఓకే. జనరలీ పొలిటికల్ పవర్ అనేది రిప్రజెంటేషన్కు ఒక అవకాశం అనేది భావిస్తాను. మొదటి నుంచి కొంత రిప్రజెంట్ చేసే క్యారెక్టర్ ఉన్నోళ్ళం కాబట్టి మాకు పదవి అనేది మోర్ రిప్రజెంటేషన్కు అవకాశం ఇచ్చే ఒక ప్లాట్ఫామ్ కిందనే చూస్తాం తప్ప దాదాపు ప్రతిరోజు ఏదో సమస్య వచ్చినప్పుడు అది ఎవరికి చెప్పాలనో వాళ్ళకి చెప్తూనే ఉంటాం, రిప్రజెంట్ చేస్తూనే ఉంటాం, ఆ సమస్య పరిష్కారం వరకు పని చేస్తూనే ఉంటాం. సాధారణంగా ఎంపీ గుండా ఎమ్మెల్యే గుండా మోర్ రిప్రజెంటేటివ్గా మనం ఇంకా ఎఫెక్టివ్గా కొంత పని చేసే అవకాశం ఉంటుంది. ఓకే. డైరెక్ట్ ఎలక్షన్స్లో గెలిస్తే అది పెద్దగా నాకేం ఆలోచన లేదు. ఓకే. పార్టీ ఎట్లా ఆదేశిస్తే ఆ టైం బట్టి ఆలోచించాల్సింది తప్ప నా అంతటి నేనైతే పోయి అడిగే పరిస్థితి లేదు. నేను ఏ పదవి కూడా ఇప్పటివరకు అడిగి తీసుకోలేదు. ఓకే. సో బీఆర్ఎస్ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది ఫైనల్గా? రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఖచ్చితంగా ఈ 2 పార్టీల మధ్యనే ఎన్నికల్లో పోటీ ఉంటుంది తప్ప వేరే ఉండదు అనేది నా అభిప్రాయం. ఈ 2 పార్టీలే ఫైట్ చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్కు మంచి ఫ్యూచర్ ఉంటుందని ఆలోచిస్తాను. ఓకే. రైట్ సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.